స్వప్న, ఏమిటి నాన్న? నీకు గుర్తుందో లేదో, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వెళ్ళిపోయాడు చూడు ఆనందాన్ని పిరికివేత. ఇవాళ హాస్పిటల్లో కనిపించాడేమిటి? వాళ్ళ ఆవిడ వైద్యం కోసం వచ్చారు ఆయన. ఓహో, అంతే కదా. అంతే నాన్న, మళ్ళీ మీ కూతుర్ని వల్ల వేసుకోవడానికి రాలే. ఒకవేళ వచ్చినా మళ్ళీ నువ్వు అతని చెల్లెల కాపురాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించొచ్చుగా. ఏమిటమ్మా నువ్వు అనేది? తెలియనట్టు ఎందుకు మాట్లాడుతావు నాన్న? అతని చెల్లెలు బతుకు బూడిదవుతుందని, వాళ్ళ నాన్న పరువు మట్టి పాలవుతుందని, వాళ్ళ కుటుంబం వీధులు పడుతుందని బెదిరించేగా అతని నాకు దూరం చేశావు. అది నా కోసం, నా మంచి కోసం, నేను కోటేశ్వరుడి ఇంటి కోడలు అవడం కోసం చేశానని నువ్వు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? నీ కూతురికి పెళ్ళనేది లేకుండా, మీకు వారసులు అనేవారు లేకుండా నీ వంశం నిర్వంశం అయిపోయింది. అతను లేకుండా నా జీవితానికి సార్థకత లేకుండా పోయింది. ఇప్పుడు నన్ను ఇలా చూస్తుంటే మీకు ఆనందంగా ఉందన్నా? స్వప్న, అంత మాట అనకమ్మా. నువ్వు రమేష్ని పెళ్లి చేసుకుని తాళి కడితేనే పెళ్లి, అలా కట్టినవాడే భర్తని మీరనుకోవచ్చు. కానీ మనసు ఇవ్వడమే పెళ్లి. అలా మనసిచ్చిన మనిషే భర్తని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. అయితే నా కన్న తండ్రి పుణ్యమా అని భర్తకు శాశ్వతంగా దూరమై బ్రతుకుతున్నాను. నాకు మళ్ళీ పెళ్ళంటే పాపమో నేరమో కూడా. నాకు హాస్పిటల్కి టైం అయింది, నేను వస్తాను. అమ్మా, అమ్మా. హాయ్. నిజంగా మీ ప్రేమనగర్ హీరో కళ్యాణ్ కంటే, ప్రేమాభిషేకంలో రాజేష్ కంటే చాలా గొప్పదండి. ప్రేమించి పెళ్ళనేసరికి వెనకడుగు వేసే ఈ రోజుల్లో ప్రేమించిన నాటి నుండి కళ్ళు తప్ప ఒళ్ళు తగలకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఏమిటండి నేను వాగుతుంటే మీరేం పట్టించుకోరు? థింకింగ్ సులోచన, డీప్ థింకింగ్. మీ అమ్మగారి పేరేంటి? బాలనాగమ్మ. ఒక్కసారి మీ అమ్మగారిని కలుసుకుని ఒకే ఒక ప్రశ్న అడగాలని. ఏమిటది? మా నాన్న నీకు తెలుసా అని. తెలుసో తెలీదో అడగడానికి మా అమ్మగారు బతికుంటే కదా. యువర్ మదర్, యువర్ డాడీ ఉన్నాడు. ఇదివరకే మీ సంగతి చెప్పానండి. రండి ఇప్పుడే వెళ్ళి డాడీతో మాట్లాడాలి. శుభసూచకం. గాడిద కూడా వచ్చింది. ఐ మస్ట్ టాక్. కమ్ ఆన్, కమ్ ఆన్. కమ్ ఆన్. మా నాన్నగారు హాల్లో ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి. ఎవరది? నేను మీ కాబోయే అల్లుండి సార్. పేరు రమేష్. ఫారెన్ ఎడ్యుకేషన్. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. బోర్డంత ప్రాపత్యం ఉంది. కాలు మీద కాలు వేసుకుని బతకచ్చు. కాలు మీద కాలు వేసుకుని బతుకుతావో, నోట్లో వేలేసుకుని బతుకుతావో అది నాకు అనవసరం. మీరిద్దరూ ప్రేమించుకున్నారు, అంతే సార్. అన్నట్టు మీ నాన్నగారి పేరు బూతుల బసరాదండి. అయితే మీ అమ్మగారి పేరు వెంకట సుబ్బమ్మ? అవును, మీరు అచ్చన అలాగనే ఉన్నారు. మా అమ్మగారు మీకు తెలుసా? తెలుసు బాబు, నాకు బాగా తెలుసు. ప్రతి మనిషికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. 1942లో నేను కార్పొరేషన్లో కుక్కలు పెట్టే ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు నా మక్కుక్కని తీసుకుని అలా షికారుకి వెళ్ళేవాడిని. మీ అమ్మ కూడా ఆడకుక్కని తీసుకుని షికారుకి అదే చోటుకు వచ్చేది. ఆ రెండు కుక్కలకు స్నేహం ఏర్పడింది, మాకు ఏర్పడింది. ఆ ఫలితంగానే నువ్వు పుట్టావు. బాబు, నా కూతురు నీ చెల్లెలు. పెళ్లి గిళ్ళి మాట మానే, కళ్ళు బాపే. డాడీ, ఏట్రా నా కొడక, మళ్ళీ ఏమన్నా ప్రేమించావా? ప్రేమించాను. ఆ పిల్ల తండ్రి పేరు? కుక్కల ఇన్స్పెక్టర్ కోనేటిరావు. తల్లి పేరు? బాలనాగమ్మ. బాలనాగమ్మ? అమ్మ నీ అమ్మ, నీకు పెళ్ళి అయిపోయిందిరా. ఆ బాలనాగమ్మకి నాకు ఏ సంబంధం లేదు. అయినా ఆ అమ్మాయి నాకు చెల్లెలే అవుతుంది. అదెలా అవుతుందిరా పిచ్చి నా కొడక? పిచ్చివో తండ్రి, నువ్వు నా తండ్రివి కాదు, అతను నా తండ్రి. ఏట్రా నువ్వు చెప్పేది? ఆగు, నేను నీకు పుట్టలేదు, అతనికి పుట్టాను. అమ్మని అమ్మ. చూడండి అత్తయ్య గారు,
నేనంతా ఈ హాస్పిటల్ వద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని మారం చేసింది. తర్వాత ఏమొచ్చింది ఏమో, ఈ హాస్పిటల్లోనే ఉంటాను, ఇక్కడే ఆపరేషన్ చేయించుకుంటాను గొడవ చేస్తాను. ఏమొచ్చిందా? ఉమ్. మా అమ్మ వచ్చింది, దాంతో నాకు ధైర్యం వచ్చింది. అంతేకాక రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కల వల్ల ఎవరేమిటో తెలిసొచ్చింది. దాంతో ఇక్కడే ఉండాలన్న ఆలోచన వచ్చింది. పిచ్చి పిల్ల ఎప్పుడు అలరి కబుర్లే. బాబు, డాక్టర్ గారు ఏమన్నారు? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తారు? అదిగో డాక్టర్ అమ్మ గారే వచ్చారు, ఆవిడనే అడుగు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాధా. గుడ్ మార్నింగ్. ఈవిడ మా అమ్మగారు, ఈ రోజే ఊరి నుంచి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్, మా అమ్మ నా ఆరోగ్యం గురించి అడుగుతున్నారు. టెస్ట్లన్నీ చూశారుగా, నేను పాసా ఫెయిలా? నిన్ను ఫెయిల్ కాకుండా చూసే బాధ్యత నాది. కాకపోతే ఒక చిన్న ఆపరేషన్ చేస్తే నీకు మళ్ళీ నొప్పి రాదు. చిన్న ఆపరేషన్ ఏం డాక్టర్? కావాలంటే నాకు పెద్ద ఆపరేషనే చేయండి, నాకేం భయం లేదు. ఒకవైపు మీరు, ఒకవైపు మా వారు ఉండగా నాకేం భయం కదండి? అవునవును. డాక్టర్, ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు? ఒక వారం రోజులు పడుతుంది. డాక్టర్ గారు, నిన్న మీరు ఇంజెక్షన్ ఇవ్వకపోతే నేను గొడవ చేశాను, నన్ను మన్నించండి. ఆలోచిస్తే అర్థమైంది, మీరు నన్ను కాపాడడానికి వచ్చిన దేవతని. ఇప్పుడు మీరు ఎన్ని ఇంజెక్షన్ ఇచ్చినా, ఎన్ని మందులు ఇచ్చినా నేను నవ్వుతూ తీసుకుంటాను. దట్స్ గుడ్. అమ్మాయికి ఏదైనా నొప్పి రావచ్చు, వస్తే నాకు వెంటనే కబుర్ చేయండి. అలాగేనమ్మా. వస్తానమ్మా. రాధా, నేను బజార్కి వెళ్ళి మందుల పళ్ళకి తీసుకొస్తాను. అత్తగారు జాగ్రత్త చూస్తూ ఉండండి. డాక్టర్ అమ్మ చాలా మంచి పిల్లలా ఉందమ్మా. అవునమ్మా, తనది వేరొకళ్ళు సొంతం చేసుకున్నా వాళ్ళని ద్వేషించకుండా ప్రేమించే మనిషి. ఏమైందమ్మా? మళ్ళీ నొప్పి వచ్చిందా? రాధా, అయ్యో, డాక్టర్మా, 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 డాక్టర్ మేరమ్మా. ఆవిడ ఇప్పుడే ఇంటికి వెళ్ళారండి. ఇల్లెక్కడమ్మా? ఈ పక్కనేండి. నర్సమ్మా, మా అమ్మాయి రాత్రి నొప్పితో బాధపడుతుంది, నువ్వు వెళ్ళి కొంచెం చూసుకోమ్మా, నేను డాక్టర్ని పిలుచుకొస్తాను. అలాగే. డాక్టర్మా, 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 డాక్టర్మా. ఏమండి, ఏమైంది? రాధకేమైనా? అవునమ్మా, నా బిడ్డకు మళ్ళీ ఏదో. ఇచ్చిన ఇంజెక్షన్ రియాక్ట్ అయి ఉంటుంది. పదండి. ఇంకేం పర్వాలేదు, నొప్పి రాదు, హాయిగా నిద్ర పట్టేస్తుంది. మళ్ళీ ఒక గంట ఆగొచ్చి చూస్తాను. అలాగేనమ్మా. సపరివార శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేత శ్రీ రామచంద్ర స్వామి ప్రసాద సిద్ధిరస్తు, సర్వాభీష్ట సిద్ధిరస్తు, ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. ఈయనెవరనుకుంటున్నావమ్మా? మీ నాన్నగారు. ఎన్నా తండ్రా? అవునమ్మా, అవును. ఇంతకాలం నువ్వు మీ అమ్మ లేరనుకున్నాను. గడిచిపోయిన గతంలో మీరో కరిగిపోయిన కలని, కన్నీటిని దిగమింగుతూ బ్రతుకుతున్న నాకు హఠాత్తుగా మీ అమ్మ కనిపించింది. శాశ్వతంగా ఆరిపోయిందనుకున్న దీపం నా కళ్ళెదుటే వెలిగినట్టయింది. తన గురించి అడిగి నర్సుల వల్ల నువ్వెవరో తెలుసుకున్నాను. అమ్మా రాధా, అమ్మా, 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 అమ్మా. నాన్న, పసితనం నుంచి నువ్వు లేక నాలో నేను కుమిలిపోయేదాన్ని. ఎదుగుతున్నప్పుడు
తోటి పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి గర్వంగా గొప్పగా చెప్పుకుంటుంటే నాకు ఆ అదృష్టం లేదే అని ఏడ్చేదాన్ని. జ్ఞానం తెలిసాక అమ్మని చూసి జాలి పడేదాన్ని. పెరిగి పెద్దదాని అయ్యాక మనసుని సమాధానం పరుచుకుని బ్రతుకుతున్నాను నాన్న. అమ్మా రాధా, కానీ కొన్ని రోజులుగా నానుంటే బాగుంటుందన్న ఆలోచన నన్ను మరీ బాధ పెడుతుంది. అదేమిటమ్మా? అవును నాన్న, కొన్ని రోజుల్లో ఆరిపోయే దీపాన్ని నేను కనుమూసాక నా కన్న తల్లికి తోడెవరో దిక్కెవరో అనిపించి. ఏమిటమ్మా మాటలు? ఎందుకలా మాట్లాడుతున్నావు? త్వరలో పండు లాంటి పాపాయికి తల్లివి కాబోతున్నా నీవు. 4 రోజుల వరకు నేను అలాగే అనుకున్నానమ్మా. ఆ తర్వాతే నాకు నిజం తెలిసింది. నా కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదని, ట్యూమర్ అని, అది ప్రాణాన్ని తీసే ప్రమాదకరమైన జబ్బని. అమ్మా రాధా, ఈ విషయం నీకెవరు చెప్పారమ్మా? నాకు చెప్పకుండా దాచారు. కానీ వాడు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. బ్రతుకుతానన్న ఆశ లేకపోయినా నాకు ఆపరేషన్ చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అమ్మా రాధా, ఒక గంట నవ్వించే దేవుడు మరొక గంట ఏడిపిస్తాడంటారు. ఇదేననుకుంటానమ్మా. కట్టుకున్న భర్త కనిపించాడని సంతోషించనా, కన్న కూతురు దూరం అయిపోతుందని విచారించనా? ఏం కర్మమ్మా ఇది? అమ్మా, నీ ప్రేమ, నీ కన్నీళ్లు, నీ ఆవేదన ఏమీ నా జబ్బు నయం చేయలేవు. నువ్వు బాధపడి నా బాధను పెంచే కంటే నా కోరిక తీరిస్తే నేను ఆనందంగా కళ్ళు మూస్తాను. అమ్మా, నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చెప్పమ్మా. ఆపరేషన్ అయ్యాక ఒకవేళ నేను మరణిస్తే నా భర్తకి డాక్టర్నిచ్చి అదే నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయండి. అంత మాట అనకమ్మా. నువ్వు తనకేమవుతావో తెలిస్తే ఒక డాక్టర్గానే కాకుండా తన తోబుట్టువుగా కూడా శాయశక్తులా ప్రయత్నించి నిన్ను కాపాడుకుంటుంది. సీత, అమ్మాయిని చూసుకుంటూ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏమిటి నాన్న, ఏమిటి మీరనేది? రాధా, రాధ మీ కూతురా? అవునమ్మా, ఎన్నో ఏళ్ల క్రితం విధి ఆడిన వింత ఆటలో పోయింది అనుకున్న నా మొదటి భార్య బతికి ఉంది. ఆమె రాధ తల్లి సీత. నాన్న, రాధ నీ పేషెంటే అయినా తండ్రిగా నా మనసు ఆపుకోలేక అడుగుతున్నాను. రాధను ఎలాగైనా నువ్వు కాపాడాలమ్మా. పర్వాలేదు నాన్న, కన్న కూతురి యోగక్షేమాలు ఇప్పటికైనా ఆలోచిస్తున్నా. చాలా సంతోషం. అమ్మా స్వప్న, నేను నీ శ్రేయస్సు గురించి ఆలోచించే జీవితంలో తప్పటడుగు వేశాను. నీకు అన్యాయం చేశాను. నన్ను క్షమించమ్మా. స్వప్న, రాధ ఏమందో తెలుసా? ప్రమాదకరమైన ఆపరేషన్లో తన ప్రాణాలు పోతే ఆనందతో నీకు పెళ్లి జరిపించమని ప్రాధేయపడింది. నాన్న, చావుతో పోరాడైనా సరే, దైవాన్ని ఎదిరించైనా సరే రాధని కాపాడి తీరుతాను. కాపాడుతాను నాన్న. ఓర్నీ అమ్మ, కథ ఇట్టా తిరిగి అట్టా తిరిగి చివరికి ఇట్టా అవుతుంది అనుకోలేదురా. ఎప్పటికైనా గుంటదాన్ని మోపు చేసి నీకు కట్టబెడదాం అనుకున్నాను. ఇప్పుడు ఆపరేషన్ లో రోగిష్టి సచ్చి ఆ ఆనందనాకుడు దాని చేసుకుంటే మనకి మీలేదు సవరం. నో, ఐ డోంట్ వాంట్ హెయిర్ కట్. డాడీ, ఇలాంటి పరిస్థితుల్లో లండన్ లో ఏం చేస్తారంటే, ఓర్నీ అమ్మ, లండన్ లో నా కొడుకులు ఏం పీక్కుంటారు నీకెందుకురా? ఆ ఆనంద విషయంలోను, ఆ బాబురావు గారి కూతురు స్వప్నమ్మ విషయంలోను ఏం చేయాలో నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. రమేష్, ఏమిటిది? యు బ్లడీ బిచ్, నన్నే పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు నిన్నెవరు కాపాడతారు చూస్తున్నావు. La la la
హలో, పోలీస్ స్టేషన్. నేను ఇప్పుడు అరెస్ట్ అవడానికి వీల్లేదు. రేపే రాధకు ఆపరేషన్. నేను ఇప్పుడు అరెస్ట్ అవడానికి వీల్లేదు. మీ చేతులతో నాకు కుంకుమ పెట్టండి. ఉరుకురాదు. ఏ ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేస్తానని డాక్టర్ స్వప్న హామీ ఇచ్చింది. నేను పోతానన్న భయంతో ఏడవట్లేదండి. మీలాంటి మనిషికి కొంతకాలమైనా భార్యగా బ్రతికిన నా అదృష్టాన్ని తలుచుకుని ఆనందంతో ఏడుస్తున్నానండి. ప్రేమించిన మనిషికి తాళి కట్టకపోయినా తాళి కట్టిన మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించి మీ పెద్ద మనసుని తలుచుకుని గర్వంగా ఏడుస్తున్నానండి. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ భార్యగానే పుట్టించమని ఆ భగవంతుని కోరుకుంటానండి, కోరుకుంటాను. ఏమండి, తెలుసో తెలియకో నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. అర్జెంటుగా 10 నిమిషాలు ఈ మెడిసిన్ తీసుకురావాలి, లేకపోతే ఇప్పుడే తీసుకొస్తాను. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. ఈ కంప్లైంట్ కు రమేష్ మర్డర్ కు తప్పకుండా ఏదో సంబంధం ఉంది. ఆ ఆనంద్ అనే అతను తప్పించుకుపోవడానికి ప్రయత్నించవచ్చు. వెంటనే అతను అరెస్ట్ చేయండి. మిస్టర్ ఆనంద్, మీరు మాతో పోలీస్ స్టేషన్కి రావాలి. సారీ ఇన్స్పెక్టర్, నేను అర్జెంట్గా వెళ్ళాలి. మీరు ఇప్పుడు మర్యాదగా రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
మిస్టర్ ఆనంద్, Yes? నేను అరెస్ట్ చేస్తున్నాం. ఏ నేరం మీద? అదంతా కోర్టులో తేలుతుంది. నౌ యు ఆర్ అండర్ అరెస్ట్. సారీ ఇన్స్పెక్టర్, తప్పనిసరైన పరిస్థితుల్లో పోలీసు నుంచి తప్పించుకున్నానే కానీ రమేష్ హత్య చేసినది మాత్రం కాదు. గుడ్ న్యూస్, ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్స్. ఏమిటి ఏమిటి ఇన్స్పెక్టర్ గారు ఎలా వచ్చారు? రమేష్ని హత్య చేసిన నేరం మీద ఆనంద్ అరెస్ట్ చేయడానికి వచ్చాను. బావా, అక్కను కాపాడాను. అక్క మాంగళ్య బలం గొప్పది కనుక నీకే ప్రమాదం రాదు. ఏమి నువ్వు అనేది? అవును, నువ్వు నిర్దోషివి. రమేష్ని హత్య చేసింది నేనే. ఏమిటి డాక్టర్ మీరు చెప్పేది? వెంటనే జరిగిన నేరం మీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి తెలియజేయాలనుకున్నాను. అయితే ఇవాళ ఆపరేషన్ చేసి ఒక పేషెంట్ ప్రాణాల్ని రక్షించవలసిన బాధ్యత నా మీద ఉంది. నేను అరెస్ట్ అయిపోతే ఆ పేషెంట్ ఖచ్చితంగా కన్ను మూస్తుంది. ఒక దుర్మార్గుడు ప్రాణం తీసిన నేను ఒక దేవత ప్రాణాలు నిలిపిన తర్వాతే అరెస్ట్ కావాలని నిర్ణయించుకున్నాను. నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఇక మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. 1 minute ఇన్స్పెక్టర్, పేషెంట్కి స్పృహ వచ్చిందేమో చూసి వస్తాను. అక్క, నువ్వు వెళ్ళిపోయి బావని నాకు అందించాలనుకున్నావు. కానీ నీ మాంగళ్య బలం కారణంగా బావ నీకే దక్కుతున్నాడు. రాధ ఎలా ఉంది? షీఈస్ ఆల్ రైట్. వెళ్తాను నాన్న. అమ్మా, నీకున్నది ఒకే కూతురు. ఇప్పటి వరకు నేను, ఇక నుంచి అక్క. బావా, ఈ జన్మలో నిన్ను జారు విడుచుకున్నాను. అందుకే నీ కోసం, నీ ఒడిలో ఉండటం కోసం త్వరలో అక్క కడుపున నీకు పెట్టగా పుడతాను. నీ ఇద్దరి ప్రేమని పంచుకుంటా. ఏం స్వప్న? స్వప్న, నేను పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్నా. ఎడా తిరిగేటప్పటికి మళ్ళీ నీ పెట్టగా వస్తా. బావా, గతంలో మన ప్రేమకు గుర్తుగా, పుట్టబోయి నీ పాపకి గుర్తుగా ఒక్కసారి ముద్దు. ఆకాశంలో ఒక తారక జాబిలితో ఉయ్యాలుగే సందిట్లో సయ్యాటాడే సందెల్లో నీరెండ వర్ణాలలో నీలాకాశంలో